విశాఖ జిల్లా గాజువాక లక్ష్మీకాంత్ థియేటర్లో డిమాంటీ కాలనీ 2 చిత్రం బృందం సందడి చేసింది. ఈ రోజు డిమాంటీ కాలనీ 2 చిత్రం విడుదల సందర్భంగా చిత్రం దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు, నిర్మాత సురేష్ రెడ్డి ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, గాజువాక ప్రాంతం నుంచి నిర్మాతగా ఎదిగిన సురేష్ రెడ్డికి ఈ చిత్రం పెద్ద హిట్గా నిలబడి భవిష్యత్తులో ఆయన మరెన్నో చిత్రాలు నిర్మించాలని అన్నారు. అనంతరం డైరెక్టర్ నిర్మాత మాట్లాడుతూ, డిమాంటీ కాలనీ 2 చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది అన్నారు. హర్రర్ సన్నివేశాలు భయపెడతాయని, డిమాంటీ కాలనీ కన్నా ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని తెలిపారు. మన ప్రాంత వాసులు సురేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా మన మంచి సినిమా 5 ఏళ్ళ కింద తీశారు. సినిమా డిమోట్ అండి, డిమోట్ కాలనీ మళ్ళా ఈసారి తీశారు. ఇది తమిళంలో బాగా పెద్ద అయింది, హైదరాబాద్లో బాగా ఆడుతున్నారు. మరి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అజయ్ గారు, మరి మమ్మల్ని ఆహ్వానించి నాగిరెడ్డి గారు, ఎక్స్ఆర్ అక్రమేంద్ర గారు, అన్న కార్తిక్ గారు, మనోడు అందరూ కూడా అతిథి చేసాం. మరి సినిమా రంగంలో ఈరోజు సినిమాల్లో ఆడటమే చాలా కష్టంగా ఉంది. సినిమాలు 3 రోజులు 5 రోజులు ఇలా సినిమా కాబట్టి అట్లా 20 మందిలో స్టార్ట్ చేస్తారు. కానీ సత్యనారాయణ గారు ఎంత డబ్బులు పెట్టినా సరే సినిమాలు ఓటీటీకి వెళ్ళవల్ల థియేటర్ టోటల్ చాలా నష్టాలు పాపం జనం ప్రొడ్యూసర్స్. మరి జనం ముందుగా కొత్త స్థిరమైన సినిమాలు చూడాలి. సినిమా అలా చూస్తేనే ఇంత ప్రత్యేకంగా డబ్బులు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు బాగుంటారు, నిర్మాతలు బాగోవాలి. మన ప్రాంత భాషలు తీయడం ఇది గ్రేట్. అది గాజువాకలో హైదరాబాద్ చేస్తున్నారు, మళ్ళీ మానేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళే పర్మనెంట్ ప్రొడ్యూసర్స్ హైదరాబాద్ వాళ్ళే. అది మారాలని ఎప్పుడు చిన్న నిర్మాతలు కావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అంటే డిమాంటీ కాలనీ ఆల్రెడీ 5 years బ్యాక్ తమిళ్లో సూపర్ హిట్ అయింది మూవీ. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే డైరెక్టర్ అజయ్ గారు ఆల్రెడీ విక్రమ్తో కూడా తీశారు. అంటే అదొకటి, అతను ఆల్రెడీ ఒక మూవీ ఎక్స్పీరియన్స్ ఉంది. రెండోది ఏంటంటే చాలామంది ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు. యువతగా ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంటంటే మన ఇప్పుడు డైలీ షెడ్యూల్లో బిజీ అవుతాం, చాలా ప్రెజర్ ఉంటుంది. మూవీ అనేది ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్. ఈ మూవీ ఖచ్చితంగా నాకు తెలిసిన హారర్ మూవీ అనేది చాలా యూత్గానే మనంగా ఉన్న చూస్తుంటాం. సో ఖచ్చితంగా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారు సురేష్ గారు, మా మిత్రుడు లోకల్ సూపర్ స్టార్ అవ్వాలి. అదేవిధంగా అజయ్ గారు ఈ మూవీతోని మన టాలీవుడ్కి సూపర్ స్టార్ అవ్వాలి. ఇప్పుడు ఈ డిమాంటీ కాలనీ 2 అని లాస్ట్ మనకి ఆగస్టు 15వ తారీఖు తమిళ్లో రిలీజ్ అయిందండి. ఇది మనం లాస్ట్ ఇయరే నేను మొత్తం కొన్నాను ఈ సినిమాని. ఇప్పుడు మనకి ఈ వారం 23rd ఈ రోజు రిలీజ్ చేస్తున్నా. ఆల్రెడీ హైదరాబాద్లో మనం ప్రీమియర్ షోస్ అవన్నీ వేయడం జరిగింది. హైదరాబాద్లో కూడా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మనకి ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారని, అదే ఎక్స్పీరియన్స్ హారర్ థ్రిల్లర్తో బాగా మన ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. డెఫినెట్గా మన ఆడియన్స్ అందరికీ ఈ సినిమా కూడా చేరువవుతుందని. అలాగే నేను గత 10 సంవత్సరాల నుంచి సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాను. దగ్గర ఒక 50-60 సినిమాలు చేశానండి. అలాగే ప్రొడక్షన్ కూడా ఒక సినిమా ప్రొడక్షన్ చేసాం. అలా RX100, రాజుగారి గది, లెజెండ్, ఇలా ఈ సినిమాలన్నీ ఉత్తరాంధ్ర ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే నాకు ఈ సినిమా దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇలా తమిళ సినిమా తీసుకుని నేను అజయ్ జ్ఞానముత్తు గారితో 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నా. ఈ సినిమా ఈరోజు 23rd చేయడం జరుగుతుంది. కావున అందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నారు. Was the first person to trust this film. 1.5 years back he came and he said, I want to buy this film at any cost. So it was his trust that he had. So we all really wish that this movie becomes a big hit for him and for his company. And this film actually released 1 week back in Tamil Nadu and it was declared a big hit there. So we hope the same success repeats here in Telugu states. And please do come and watch the movie in theatres. It is a theatrical experience and I'm sure you will enjoy. Part 1 సక్సెస్ అయింది, బాగా లాభాలు కూడా వచ్చారు. ఇప్పుడే రెడ్డి గారు చెప్పారు. Part 2 కూడా అంతకన్నా ఎక్కువ సక్సెస్ అయ్యి, మరి యువకుడు కనుక దీని మీద నాకు ఈ సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేను దీని మీద ఎక్కువ ఉత్సాహం చూపెడతాను అని చెప్పాడు. దేవుడి ఆశీస్సులతో ఇంకా అతను అభివృద్ధిలోకి వచ్చి ఇంకా పెద్ద మరి సినిమాలు తీసి పెద్ద డైరెక్టర్లతో సినిమాలు తీసి ఇంకో ఉన్నతమైన స్థితిలోకి ఎదిగే విధంగా ఆ దేవుడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని, మరి ఇలాంటి యువకుడిని మీ యువకులందరూ కూడా
ప్రోత్సహించి మీ సహకారాలు అందించి సక్సెస్ అవడానికి మీ ఆశీస్సులు కూడా అందించాలని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ.